హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మరొక సరికొత్త వీడియోతోటి మీ ముందుకొచ్చేసాను. ముందుగా అయితే నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజైతే మనం వీడియోలో ఒక డిఫరెంట్ ఫేషియల్ చూపిస్తానండి. చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అవుతది. చాలా అంటే చాలా ఫేస్‌లో గ్లో అయితే వస్తది ఈ ఫేషియల్ తోటి. చాలా అంటే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్స్‌తోనే చేసుకోవచ్చండి. బయటివి కూడా మనకు ఎక్స్‌ట్రా అవసరం కూడా లేవు. మనం ఈ ఫేషియల్ చేసుకోవడానికి. సో మనకైతే ఈ ఫేషియల్ చేసుకోవడానికి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలండి. ఈ అవిసె గింజలతోటి మనం ఈరోజు ఫేషియల్ చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. 4 స్టెప్స్ మంచిగా క్లియర్గా చూసి చేయండి. చాలా అంటే చాలా గ్లో వస్తుంది ఫేస్లో అయితే. ఈ రోజు కంటే రేపటికైతే ఇంకా గ్లో అనేది ఫేస్లో రేపు బాగా కనబడుతుంది. సో ముందుగా అయితే దీనికోసం మనం ఒక మీడియం సైజ్ గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఒక 2 to 3 టీ స్పూన్స్ అన్ని అవిసె గింజలు వేసుకొని ఒక హాఫ్ చెంబడు వాటర్ పోసుకొని మసల పెట్టుకోండి పొయ్యి పైన. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకోండి. పొయ్యి పైన పెట్టేసుకొని దీన్ని కలుపుతూ స్లిమ్ టు మీడియంకి మంటని అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. హైలో అయితే పెట్టకండి, ఎందుకంటే గిన్నె మాడిపోతుంది, అవిసె గింజలు దానికి అతుక్కుంటాయి. సో మీడియం టు లోకి సెట్ చేసుకుంటూ ఫ్లేమ్ని కలుపుకుంటూ ఉండాలి. చూసారా ఎలా వస్తుందో? కొద్దిసేపటికి ఒక 5 minutesలో వచ్చేస్తుంది, రెడీ అవుతుందండి. ఈ జెల్ అయితే ఈజీ అంటే చాలా ఈజీగా రెడీ అవుతుంది. గింజలు అయితే మనకు సూపర్ మార్కెట్లలో కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే మన హోల్సేల్ షాప్లలో అయితే చాలా తక్కువ రేట్కి అవైలబుల్గా ఉంటాయండి. చూస్తున్నారా ఇలా మనకు జెల్ ప్రిపేర్ అయ్యింది కాలేదని మనం ఇలా వేలుతోని టెస్ట్ చేయాలండి. ఇట్లా తీగ పాకం లాగా వచ్చిందంటే మనకు జెల్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. తీగ పాకం అన్న అనేసి ఏదో చక్కెర పాకం బెల్లం పాకం అని కామెంట్ అయితే వేయకండి. మనకి ఇట్లా తీగలాగా రావాలి అనేసి అలా చెప్పాను నేను, అంతే. ఇప్పుడైతే ఈ జెల్ని వడబోసుకోవాలండి. దీనికోసం వేరే సపరేట్గా ఒక గిన్నె తీసుకొని దానిపైన జాలి పెట్టుకోండి. జాలి అయినా పర్లేదు, లేకపోతే కాటన్ది క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చండి ఇలా వడబోసుకోవడానికి. నేనైతే జాలి తీసుకుంటున్నాను. ఇలా వడబోసుకోవాలి. మనకు అలా అవిసె గింజలు కానీ ఏవి రాకుండా ఇట్లా వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్నాక మనకు ఆ గింజలతో అవసరం లేదండి, గింజలు అయితే పడేయండి. ఇది ఓన్లీ మనకి ఈ జెల్ మాత్రమే కావాలి, గింజల్లో మనకు యూజ్ ఏం లేదు. ఇప్పుడు చూసారా, ఈ జెల్ని కొంచెం చల్లారనిద్దాము. ఇలానే వేడిగా పెట్టుకుంటే ఫేస్ కాలుతుంది. సో కొంచెం లైట్గా ఒక 2-3 minutes అయితే చల్లగా అయిపోతుంది. ఇప్పుడైతే జెల్ అయితే కరెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా. దీన్ని మనం ఒకటేసారి కలుపుకోకుండా కొంచెం 4 steps అని చెప్పాను కదా. స్టెప్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇందులో ఒక 2 teaspoons అంత జెల్ అయితే నేను తీసుకుంటున్నాను. సో మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్లెన్జింగ్ అండి. క్లెన్జింగ్ కోసం నేనైతే ఒక 2 teaspoons అంతా అవిసె గింజల జెల్ తీసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఒక టీ స్పూన్ అని మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ ప్లేస్లో హనీ కూడా యాడ్ చేయొచ్చండి. నా దగ్గర హనీ లేదు, సో అందుకని నేనైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను. హనీ పడని వాళ్ళైతే మిల్కే యాడ్ చేసుకోండి. మిల్క్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు క్లెన్జింగ్కి. సో మీరు మీ ఇష్టం అండి. హనీ అయితే హనీ యాడ్ చేసుకోండి, హనీ పడితే. లేదా అంటే మిల్క్ అయితే మిల్క్ యాడ్ చేసుకోండి. ఇది కలపడం అయితే కొంచెం కష్టమేనండి, కాకపోతే కొంచెం స్లోగా కలిపేసేయండి. అందులో బాగానే కలుస్తుంది. కొంచెం స్లోగా కలిపేయండి. చూస్తున్నారా అండి, ఒక 5 minutes కలపంగా ఈ జెల్లో అయితే పాలైతే కలిసిపోయాయి. ఒక 5 minutes కొంచెం స్లోగా కలుపుతూ ఉండాలి, అప్పుడు కానీ జెల్లో అయితే కలవవు. సో ఇప్పుడైతే మనం క్లెన్జింగ్ చేసుకునే ముందు ఫేస్ అయితే వాష్ చేసుకోవాలి. ఫేస్ పైన ఉన్న దుమ్ము కానీ డర్టీనెస్ కానీ మొత్తం పోయేటట్టు ఫేస్ వాష్ చేసుకొని తర్వాత క్లెన్జింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం తీసుకొని ఫేస్కి కానీ నెక్కి కానీ మొత్తం మంచిగా మసాజ్ చేసేసేయాలి. మసాజ్ అంటే మసాజ్ కాదులేండి, జస్ట్ అలా కొంచెం రుద్ది రబ్ చేసినట్టు చేసేసి వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 1 to 2 minutes వరకు కొంచెం రబ్ చేసినట్టు చేసేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు చేసే ఈ క్లెన్జింగ్లోనే ఫేస్లో కొంచెం చేంజెస్ అయితే నోటీస్ చేస్తారు. కొంచెం ఫేర్గా అవుతుంది ఫేస్. చూడండి, కొంచెం రబ్ చేసినట్టు కొద్దిగా లైట్గా రుద్దాలన్నమాట ఫేస్ని. ఒక 1 to 2 minutes అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడైతే ఫేస్ని వాష్ చేసుకుంటున్నాను. చూడండి మీరే ఫేస్లో ఎంత గ్లో వస్తుందో ఫస్ట్ స్టెప్కే. చూడండి ఫేస్ ఎంత నీట్గా అనిపిస్తుందో. కొంచెం లైట్గా ఫేర్నెస్ కూడా వచ్చింది కదా ఫేస్లో. చూడండి, చూస్తున్నారా? ఇప్పుడైతే సెకండ్ స్టెప్ కోసం సేమ్ అలాగే స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ కోసం నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒక
2 టీ స్పూన్స్ అంతా అవిసె గింజల జెల్ తీసుకుంటున్నాను స్క్రబ్బింగ్ కోసము. ఇందులోనే ఒక 1 టీ స్పూన్ అంతా బియ్యం పిండి తీసుకుంటున్నాను. అలాగే దీన్ని అవిసె గింజల్ని కొంచెం పొడిగా బరకగా కొంచెం పొడిగా చేసి కానీ స్క్రబ్ చేసుకోవచ్చు. నేను మాత్రం బియ్యం పిండి తీసుకుంటున్నాను స్క్రబ్బింగ్ కోసము. దీన్ని బాగా కలుపుకోవాలండి. చెప్పాను కదా, జెల్లో అయితే ఈ బియ్యం పిండి కూడా అస్సలు కలవదు. కొంచెం ఒక 5 మినిట్స్ స్లోగా కలపంగా లైట్గా కలుస్తుంది. అది మంచిగా వాటర్లో కలిసినంత కూడా కలవదు. ఎలాగో అలాగా కొంచెం కలుస్తుంది కాబట్టి చేతిలో తీసుకొని మన వేళ్ళతో స్మాష్ చేసేసుకొని ఫేస్కి రాసేసుకోవాలి. స్క్రబ్బింగ్ కొంచెం మంచిగా చేసుకోవాలండి. ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే పోర్స్ ఓపెన్ అయిపోయి లోపల ఉన్న డర్టీ అంతా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. అందుకే స్క్రబ్బింగ్ మాత్రం కొంచెం బాగా చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి. 5 to 6 మినిట్స్ వరకు. నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నాను ఇది ఫేస్కి అప్లై చేసి రుద్దడానికి. కానీ అస్సలు బియ్యం పిండి అస్సలు అతుక్కోవట్లేదు. సో అందుకని 2 చేతుల మధ్యలో పెట్టి దాన్ని చేతులలో రాసుకొని ఫేస్కి స్క్రబ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా మంచిగా 5 to 6 మినిట్స్ వరకు స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఫేస్ని. నెక్ని అయితే అస్సలు మర్చిపోకండి, నెక్ని కూడా బాగా స్క్రబ్ చేసుకోండి. మనం ఫేస్కి అయితే ఏవైతే యూజ్ చేస్తామో అవి నెక్కి కూడా యూజ్ చేయాలండి. ఎందుకంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది. సో అందుకని మనం ఫేస్కి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టినా సరే అది నెక్కి కూడా పెట్టాలన్నమాట. ఇప్పుడైతే స్క్రబ్బింగ్ చేసుకోవడం అయిపోయింది. నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను చల్లటి వాటర్ తోటి. చూడండి ఫేస్లో ఇంకొంచెం చేంజెస్ని నోటీస్ చేస్తారు మీరు. కరెక్ట్గా చూడండి. నాకైతే ఫేస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా చాలా గ్లోగా అనిపిస్తుంది. ఇప్పుడైతే థర్డ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్ కోసం గ్లిజరిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే గ్లిజరిన్ లేదని నేనైతే అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. అలోవెరా ప్యూర్దండి, చెట్టు తీసుకొచ్చి దాంతోనైతే నేను చేస్తున్నాను. దీనికోసం అగైన్ మళ్ళీ 2 టీ స్పూన్స్ అంతా అవిసె గింజల జెల్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారా జెల్ అసలు కనబడుతుందా? గిన్నెలో కనబడట్లేదు కదా, అది కిందికి జారొచ్చేస్తుంది కిందికి వంచి చూపిస్తుంటే. ఇప్పుడైతే అలోవెరాని కట్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ అలోవెరా జెల్ కూడా లేదు అనుకుంటే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ గ్లిజరిన్ ఉంటే గ్లిజరిన్ యాడ్ చేసుకోండి, లేదంటే అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ కూడా లేదంటే రోజ్ వాటర్ని యాడ్ చేసేసుకోండి అందులో. ఇప్పుడైతే ఈ అలోవెరా జెల్ని కలుపుకోవాలి. ఇది పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు పిండే కలవలేదు, ఇంకా అలోవెరా జెల్ ఏడ కలుస్తుందండి. సో నేనైతే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను అందులో కలపడానికి. ఎట్టకేలకు ఒక 5 to 6 మినిట్స్ పట్టిందండి నాకు అందులో అలోవెరాని కలపడానికి. ఎందుకంటే ఇది పీసెస్ లాగా ఉంటుంది కదా, ముందే ఇది జెల్ అది జెల్ ఇంక అసలే కలవట్లేదు అందులో. ఇప్పుడైతే కలిపేసిన దాన్ని ఫేస్కి అయితే అప్లై చేసేస్తున్నాను నేను. దీనైతే మంచిగా ఒక 5 to 6 మినిట్స్ అగైన్ మళ్ళీ మంచిగా మసాజ్ చేయాలి ఫేస్కి. అలోవెరా జెల్ తోటి చాలా అంటే చాలా ఫేషియల్స్ చేసుకోవచ్చు అండి. నేను ముందు పెట్టే వీడియోలలో చాలా అంటే చాలానే చూపిస్తాను అలోవెరా జెల్ తోటి ఫేషియల్స్. ఈ అవిసె గింజలు ఫేస్కి అయినా చాలా మంచివేనండి, హెయిర్కైనా చాలా మంచివి. అలాగే ఇవి అవిసె గింజలతోటి లడ్డు చేసుకొని తిన్నా కానీ హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఈ మసాజ్ అయితే అప్పర్ డైరెక్షన్లో అయితే చేసుకోవాలి. చాలా మంచిగా రబ్ చేస్తూ బాగా చేసుకోవాలండి మసాజ్. నెక్ను కూడా అసలు విడిచిపెట్టద్దండి, నెక్ పైన కూడా చేసేసుకోండి మసాజ్. ఈ మసాజ్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఎందుకు కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోమని చెప్పాను అంటే, ఇంతకుముందు మనం స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు పోర్స్ ఓపెన్ అవుతాయని చెప్పాను కదండి, అవి అలానే ఉండిపోతే డర్ట్ అంతా అందులోకి వెళ్తుంది. సో అందుకని కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. దీన్ని మొత్తం అప్పర్ డైరెక్షన్లోనే మాత్రమే చేసుకోవాలి. ఎందుకు అప్పర్ డైరెక్షన్ అంటే స్కిన్ అనేది టైట్ అవుతుంది, అందుకోసమని అలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకోండి కోల్డ్ వాటర్ తోటి. చూడండి ఫేస్లో చాలా అంటే చాలా గ్లో వచ్చింది కదా, ఎంత బాగా అనిపిస్తుంది. ఫేస్ అయితే చాలా అంటే చాలా చేంజెస్ అనిపిస్తుంది. నాకు టచ్ చేస్తుంటేనే స్మూత్గా అనిపిస్తుంది ఫేస్. ఇప్పుడు వచ్చేసి 4th స్టెప్ అండి. చాలా అంటే చాలా ఈజీ స్టెప్ 4th స్టెప్. ఈ 4th స్టెప్ కోసం నేనైతే శనగపిండి తీసుకుంటున్నానండి. శనగపిండి మీ దగ్గర లేదు అనుకుంటే గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఒక 1 to
2 టీ స్పూన్స్ అంతా శనగపిండి తీసుకుంటున్నాను ఫేస్ ప్యాక్ కోసము. ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం ఈ జెల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 టీ స్పూన్స్ అంతా జెల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అస్సలే కలవదు. చూడండి మీరు, ఫేస్ కూడా అలా స్పాచెస్ లానే ఉంటుంది. అస్సలే కలవదు. ఇది జెల్లో మనం శనగపిండిని కలపడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాలండి. అస్సలే కలవదు. ఈ శనగపిండి వచ్చేసి మన ఫేస్కి అయితే చాలా అంటే చాలా మంచి చేస్తుందండి. ఫేస్ టైట్గా అవ్వడానికైనా, ఫేస్ పైన ఉన్న మొటిమలు పోవడానికైనా, ఫేస్ గ్లోగా అవ్వడానికైనా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది శనగపిండితో. మనం చాలా అంటే చాలా ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటాయి శనగపిండితోటి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం వలన. చూస్తున్నారా, అస్సలే కలవట్లేదు. చెంచాతో కలవట్లేదని నేనైతే హ్యాండ్ తోటి అందులో కలుపుతున్నాను, అయినా కానీ కలవట్లేదు. అస్సలే కలవట్లేదు. చూడండి, ఇంకేం చేస్తానేసి అలానే రుద్దేస్తున్నాను ఫేస్కి. ఎలాగో అలాగా కొంచెం కష్టపడి ఎలాగో అలాగా రుద్దేస్తున్నాను. చూడండి, అస్సలు అతుక్కోవట్లేదు. మొత్తం జారిపోతూ ఉంది శనగపిండి. నేనైతే ఒక 3 days బ్యాక్ ఒక వీడియో పెట్టానండి, అవిసె గింజల జెల్ తోటి హెయిర్కి సంబంధించింది. ఒక్కసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. దానివల్ల హెయిర్ అయితే చాలా అంటే చాలా గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్కి అంటే ఇక్కడ పగుళ్ళు కానీ వచ్చిన దగ్గర పగుళ్ళు రాకుండా ఉంటుంది. అలాగే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వైట్ హెయిర్ కూడా రాకుండా తగ్గిస్తుంది. అలాగే హెయిర్ బాగా ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నేనైతే అందులో చాలా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే. ఓకేనా, ఇప్పుడైతే దీన్ని ఒక 5 minutes ఉంచుకుంటానండి. ఇదైతే ఆరాలంటే చాలా టైం పడుతుంది. మినిమం ఒక 25 to 30 minutes పడుతుంది. సో అంత టైం లేని వాళ్ళైతే ఒక 5 to 6 minutes ఉంచేసుకొని తర్వాత రబ్ చేయండి. ఫేస్ పైన బాగా రబ్ చేసేసుకోండి. ప్యాచెస్లా ఉన్న శనగపిండిని మొత్తం తీసేసుకొని మొత్తం ఫేస్ పైన స్క్రబ్ చేసుకోండి. రుద్దండి. ఫేస్కి కానీ నెక్కి కానీ బాగా రుద్దేయండి. ఇలా రుద్దిన తర్వాత వాష్ చేసేసుకోండి. కానీ ఇది ఆరితే కొంచెం గ్లోనెస్ అనేది ఇంకెక్కువ కనబడుతుందండి ఇలా రుద్దిన దానికంటే. కానీ ఆరడానికి అయితే చాలా టైం పడుతుంది కదా, సో మీ ఇష్టం. ఆరే వరకు ఉంచుకుంటా అంటే ఉంచుకోండి, లేకపోతే ఒక 5-6 minutes తర్వాత రబ్ చేసేసుకొని వాష్ చేసుకోండి. ఇలా పర్లేదు, కానీ బాగా అంటే ఫేస్లో అయితే చాలా అంటే చాలా గ్లో అయితే వస్తుంది. చూడండి మీరు వీడియోలో స్టార్టింగ్కి ఇప్పుడు ఎండ్కి ఎంత గ్లో వచ్చిందో ఫేస్లో. ఈ గ్లో వచ్చేసి ఈ రోజు కంటే రేపటికి ఇంకా బాగా కనబడుతుందండి. ఇలా ఫేషియల్ చేసుకున్నాక అంటే ఈరోజు సాయంత్రము వరకు రేపు పొద్దున వరకు సబ్బు అయితే అస్సలు యూజ్ చేయకండి ఫేస్కి. ఎందుకంటే సబ్బు యూజ్ చేయడం వల్ల మనం చేసిన ఫేషియల్కి సంబంధించినవన్నీ పోతాయి. సో అందుకని సోప్ అయితే అస్సలు యూజ్ చేయండి. నార్మల్ ఫేస్ వాష్ చేసేసుకోండి. ఓకే అండి, చూస్తున్నారా ఎంత బాగా అనిపిస్తుందో, ఫేస్లో అయితే ఎంత గ్లో వచ్చిందో చూడండి. నా ఫేస్కి నా హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ గ్లో ఈ రోజు కంటే రేపటికైతే ఇంకా బాగా కనబడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో